श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గత వారంలో మనం చెప్పుకున్నటువంటి హరిద్రాన్నైక రసిక అన్నటువంటి 8 బీజ మంత్రాలకు సంబంధించినటువంటి నామంలో ఇంకా ఈ హరిద్రాన్ని గురించి మన శాస్త్రాల్లో, ఆయుర్వేద గ్రంథాల్లో, ఇంకా ఇతరత్ర పూజా విధానాల్లో ఎక్కడెక్కడ ఉందో దీని గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రతినిత్యం రుద్రాభిషేకం చేసేటువంటి వారికి ఈ యొక్క ఆ అభిషేకంలో కొన్ని విశేష ద్రవ్యాలు వాడుతూ ఉంటారు. ఆ రుద్రాభిషేకం చేసేటప్పుడు న్యాసం చేసి శరీరంలో అన్ని భాగాల్లో, అంటే మీరు ఖడ్గమాల చదువుతూ ఉంటారు, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, అదే దాన్ని ఇక్కడ హృదయంలో, నేత్రాలలో, శిరస్సులో, భుజాల యందు ఇలాగా ఈ న్యాసం చేస్తారు. ఓం నమః శివాయ అంటూ ఆ శివపంచాక్షరితో 3 నేత్రాల యందు న్యాసం చేస్తారు. ఆ తర్వాత అభిషేకం ప్రారంభమవుతుంది. స్వామివారు ప్రార్థన చేసి అభిషేకం ప్రారంభమవుతుంది. అభిషేకంలో శుద్ధ జలంతో మలాపకర్షణ స్నానం చేసిన తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, తర్వాత పండ్లు, ఫలరసాలు, ఇలాగా ఒక్కొక్క అభిషేకం చేసుకుంటూ వస్తారు. ప్రధానంగా చెరుకు రసంతో, కేవలం రుద్రమంతయు కూడా చెరుకు రసంతో మాత్రమే అభిషేకం చేయడం ఉంటుంది. ఈ శివరాత్రి రోజు 11 ద్రవ్యాదులతో ప్రధానంగా 11 సార్లు అభిషేకం విశేషంగా జరుగుతుంది. విశేష దినాల్లో, కార్తీక మాసం, సోమవారాలు, ఇలాంటి పర్వదినాల యందు, కార్తీక పౌర్ణముల ఇలాంటి సందర్భాల్లో ఈ విశేష అభిషేకాలు జరుగుతుంటుంది. స్వామివారికి భస్మ జలంతో అభిషేకం చాలా ప్రీతికరమైంది. సమస్త పాపాలు భస్మీభూతమవుతాయి భస్మ జలంతో అభిషేకం చేస్తే. ఆ తర్వాత అనేక రకాల ఫలరసాలతో అభిషేకం జరుగుతుంది. నవరత్న ఉదకాలతో అభిషేకం జరుగుతుంది. సువర్ణోదకంతో అభిషేకం జరుగుతుంది. రుద్రాక్షలతో అభిషేకం జరుగుతుంది. చందనంతో అభిషేకం జరుగుతుంది. పుష్పాలతో, అంటే జలాలలో అనేక రకాల పుష్పాలను వేసి ఆ జలంతో అభిషేకం, పనీటి జల అభిషేకం, గంధోదక అభిషేకం, గంగా జల అభిషేకం, ఇలాగా ఇన్ని రకాల అభిషేకాలు జరుగుతాయి. కస్తూరి జలంతో అభిషేకం జరుగుతుంది. అది స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఫలరసాల్లో ఆమ్ర ఫలరసానికి ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి. అంటే మామిడి పండు రసంతో, జంబు ఫల రసం, నేరేడు పండు రసంతో, ఇవి ప్రత్యేకంగా వీని కోసమే మంత్రాలు ఉన్నాయి. జంబు ఫల రస అభిషేకం, ఆమ్రఫల అభిషేకం, తర్వాత ఇలాగా ఈ అభిషేకాలన్నీ అయిన తర్వాత చిట్ట చివరి అభిషేకం హరిద్రోదక అభిషేకం. హరిద్ర ఉదక అభిషేకం అంటే జలాలలో కొంచెం పసుపు కలిపి, మాని పసుపు కానీ, మంచి పచ్చని పసుపు కానీ, లేక సుగంధమైనటువంటి సుగంధాలు వెదజల్లే పసుపు ఉంది, దాన్ని కస్తూరి పసుపు అంటారు. ఈ పసుపులన్నీ కలిపి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకాలన్నిటిలో హరిద్ర ఉదక అభిషేకం చాలా పవిత్రంగా ఉంటుంది. ప్రధానంగా పరమాద్భుతమైనటువంటి ఈ యొక్క శివలింగ అభిషేకంలో హరిద్రోదకాన్ని ఎందుకు చేర్చారు? మరకత లింగాన్ని అభిషేకం చేయకుండా ఉండే ముందర మీరు చూడండి, ఒక రంగులో ఉంటుంది. అభిషేకం ప్రారంభం కాగానే రంగు మారిపోతుంది. ఒక్కొక్క అభిషేకం చేస్తున్నప్పుడు అనేక రంగులు మారుతూ ఉంటుంది. హరిద్రోదకం అభిషేకం చేసేటప్పుడు శివలింగం చాలా తేజోమయంగా, ఆ మరకతం యొక్క తేజస్సు మన శరీరంలో షట్చక్రాలన్నిటి మీద పనిచేస్తూ, ప్రధానంగా హృదయ చక్రం మీద పనిచేసి సుగంధిం పుష్టివర్ధనం అన్నట్లుగా ఆ సుగంధభరితమైన శాంతి అనే సుగంధం
మన అంతరంగాన్ని అలాగ కమ్మివేస్తుంది. నేను నీ వ్యక్తిగా ఎప్పుడు ఉండాలి, నీ అంతరంగం లోపల నీ పాదార విందాల దగ్గర నేను నిరంతరం ఒక పుష్పంలాగా, ఒక చిన్న తుమ్మి పువ్వులాగా నేను ఉండాలంటూ భక్తుడు అలాంటి అభినివేశంతో ఈ శివ పూజ చేసే దాంట్లో హరిద్రోదకంతో స్వామివారికి అభిషేకం, హరిద్రమే కలిపి జలంలో పనీటిలో కలిపి ఈ పచ్చని పసుపుతో ఆ శివలింగానికి అభిషేకం చేస్తుంటే ఆ వర్ణాలు ఎన్ని వర్ణాలు మారుతుంటాయో మనం చెప్పలేం. అసలు ఈ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? కైలాసం నుంచి వచ్చింది. పార్వతీదేవి కైలాసంలో ఒకసారి అద్భుతమైనటువంటి దివ్య కమలం క్రింద కూర్చొని అమ్మవారు స్నానం చేస్తుంది. ఆ కమలంలో నుంచి అమ్మవారి మీద, అమ్మవారి పొడవాటి శిరోజాల మీద పన్నీటి జలాలు పడుతూ ఉన్నాయి. ఆవిడ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఆ పసుపు ముద్దను తన చేతులతో అలాగా ఒక చిన్న ముద్దలాగా చేస్తూ ఉన్నది. ఆ అమ్మవారి చేతుల్లో ఉన్నటువంటి పసుపు బంగారపు వర్ణంతో ఉన్నది. అమ్మవారి చేతులు బంగారపు చేతులు కదా, ఈ జగ సృష్టికంతటికి అన్నం పెట్టే చేతులు, ఈ సకల చరాచర ప్రాణికోట్లందరినీ ఆదరించేటువంటి హస్తాలు. అలాంటి హస్తాలతో అమ్మ ఎప్పుడైతే ఈ పసుపు ముద్దను చేస్తూ ఉన్నదో ఆ శివ స్మరణం చేత ఈ పసుపు ముద్ద ఒక చిన్న బాలుడిగా రూపుదిద్దుకున్నది. ఆ బాలుడే నాయకుడు లేని వినాయకుడు. ఈ వినాయకుడికి నాయకుడు లేడు, ఆయనే నాయకుడు, సకల లోకాలన్నిటికీ నాయకుడయ్యాడు. ఆ దివ్య బాలుడు బంగారు వర్ణంతో దగద్ధాయమానంగా మెరుస్తూ అమ్మవారి హస్తాల్లోంచి వెలువడ్డాడు. ఈ బాలుడు ఎంత అందంగా ఉన్నాడంటే జగజ్జనని ఎంత అందంగా ఉంటుందో బంగారపు తేజస్సుతో దగదగలాడుతూ ఈ బాలుడు అమ్మ అంటూ అమ్మను పిలిచాడు. ఆవిడ శివస్మరణంతో ఉన్నది, ఎప్పుడూ శివుని గురించే స్మరిస్తూ ఉన్నది. ఆ స్మరణంతో ఉన్నటువంటి జగజ్జనని అనుకోని విధంగా ఎవరో అమ్మానని పిలుస్తూ ఉంటే ఎవరు అంటూ ఉలిక్కిపడి చూచింది. అప్పుడు ఈ బంగారపు తేజస్సుతో విరాజిల్లుతున్న ఒక బాలుడు అక్కడ కనిపిస్తూ అతడు అమ్మ అనంటూ వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి ఆ తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. అతడే వినాయకుడు. అమ్మవారి చేతుల్లో నుంచి ఉద్భవించినటువంటి అద్భుత బాలుడు సువర్ణమయమైనటువంటి తేజస్సుతో కలిగినటువంటి హరిద్ర గణపతి. అందుకే పూజలు చేసేటప్పుడు మొట్టమొదట హరిద్ర గణపతికి పూజా విధానం ఉన్నది. హరిద్ర గణపతి పూజా విధానం ప్రత్యేకంగా ఉన్నది. హరిద్ర గణపతి మంత్రాలు ఉన్నాయి. హరిద్ర గణపతిని పూజ చేస్తారు. హరిద్ర గణపతి అంటే ఏంటి మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియనటువంటి వాళ్ళ కోసం పసుపు ముద్దతో ఒక చిన్న వినాయకుడిలాగా అలాగ ముద్దను చేసి అదొక త్రికోణాకారంగా వచ్చే విధంగా మనం పెడతాం. ఆ ముద్దను కొంచెం మనం అలాగ మలిచినప్పుడు అదొక చక్కని వినాయకుని రూపం ధరిస్తుంది. ప్రాణప్రతిష్ఠ మంత్రాలు మనం చేసేటప్పుడు ఆ బీజ మంత్రాలతో ఆ వినాయకుడు సజీవం అవుతాడు, సజీవ స్వరూపం అవుతాడు. ఒక చిన్న గరికను అక్కడ స్వామివారికి సమర్పిస్తే తల్లి చాలా ప్రీతురాలవుతుంది, పరమేశ్వరుడు చాలా ప్రీతుడవుతాడు. హరిద్ర గణపతి పూజ అరిష్టాలను నశింపజేస్తుంది, సకల విఘ్న బాధల నుంచి మానవులకు విమోచనం ప్రసాదిస్తుంది, అన్ని రకాల శుభాలను ప్రసాదిస్తుంది. హరిద్ర గణపతిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభిస్తాయి, అపారమైన కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. అంతేకాదు మహదైశ్వర్య ప్రాప్తి లభిస్తుంది, మహాగణేశుని యొక్క గొప్ప అనుగ్రహం లభిస్తుంది. లోకమాత కైలాసంలో హరిద్రంతో గణపతిని తయారు చేసి హరిద్ర గణపతిని పూజించే సాంప్రదాయాన్ని మానవ జాతికి తల్లి ప్రసాదించింది. ఈ హరిద్ర కైలాసం నుంచి మానవ జాతికి ఒక మహోన్నతమైనటువంటి ప్రసాదంగా అమ్మవారి ఆశీస్సుగా లభించింది. అమ్మవారు ఒకరోజు పసుపు పూసుకోకుండా స్వామివారి దగ్గరికి వెళ్ళిందట. స్వామివారు అమ్మవారి ముఖాన్ని చూడకుండా ఎక్కడో చూస్తున్నారట. అప్పుడు ఏంటి నాలో లోపము అనుకున్నప్పుడు ఈరోజు ఎందుకు పసుపు పూసుకోలేదని అడిగారట. అప్పటి నుంచి లోకజనని ప్రతినిత్యము పసుపు పూసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళేదట. పసుపు పూసుకోవడంలో ఏమొస్తుంది? ఒక విధమైనటువంటి దివ్య తేజస్సు వస్తుంది, ముఖంలో మంచి కళ కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది. పసుపు పూసుకోవడం అనేటువంటిది మనం ఎక్కడ చూస్తాం? మన భారతదేశంలో ఒకే ఒక అమ్మవారిని మనం చూస్తాం. పెద్దగా ఉన్నటువంటి కొండ మీద కూర్చొని
చక్కగా పెద్ద బొట్టు పెట్టుకొని కళకళ నవ్వుతూ ఉంటుంది ఒక తల్లి, బంగారు తల్లి కనకదుర్గ. ఆ కనకదుర్గమ్మ ఎప్పుడు పసుపు పూసుకొనే మనకు కనిపిస్తుంది. కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళగానే ఎంత ముఖం మీరు నల్లగా పెట్టుకొని ఎప్పుడు నవ్వకుండా ఉండేవాళ్ళు కూడా అమ్మను చూడగానే నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మ నవ్వుతూ ఉంటుంది, అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఎందువల్ల? స్వాత్మానంద లవీభూత బ్రహ్మజ్ఞానంద సంతతి. అమ్మవారు నిరంతరం తన స్వాత్మయందు బ్రహ్మానందాన్ని తాను అనుభవిస్తూ ఆ ఆనందాన్ని తన బిడ్డలకు ప్రసాదించేది. అందువల్ల ఆవిడ వదనారవిందం విచారంతో కనపడదు, ఎప్పుడు బ్రహ్మానందంతో కనపడుతుంది. బ్రహ్మానంద మణిద్వీపవాసిని, బ్రహ్మానంద సుఖప్రదాయిని. అలాంటి బ్రహ్మానందంతో ఉండే వదనం మనం భారతదేశంలో కనకదుర్గమ్మ తల్లి దగ్గర మనం చూస్తాం. వెళ్ళగానే గర్భగుడిలోకి మీకు ఎంత ఎప్పుడు నవ్వే ఎరగనటువంటి వాళ్ళు కూడా అమ్మను చూడగానే చల్లగా నవ్వుతున్నటువంటి తల్లిని చూడగానే నవ్వు వచ్చేస్తుంది. ఆ చిరునవ్వుతో తల్లికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకుంటారు. ఆ పెద్ద కుంకుమ బొట్టు, ఆ చల్లని నవ్వు, ఇవే ఆభరణాలు. స్త్రీకి ఆభరణాలు ఏంటో కనకదుర్గమ్మ తల్లి మనకు చూపిస్తుంది. నీ కుంకుమ బొట్టు ఒక పెద్ద ఆభరణం. ఎన్ని ఆభరణాలు ధరించినా నుదుట కుంకుమ బొట్టు లేనప్పుడు ఆభరణాలకు అంత విలువ ఉండదు. వజ్రవైడూర్యాది ఆభరణాలు, కేయూరాలు, వడ్డాణాలు ఇవి ఏవి ఇవ్వనటువంటి సౌందర్యం ఆ నుదుట ఇనబింబం అనిపించే తిలకము, సూర్యబింబమా అనిపించేటువంటి ఆ తిలకం అంత శోభనిస్తుంది. ఆ తిలకము ఎలాగా సౌందర్యాన్ని ఇస్తుందో అమ్మవారి చిరునవ్వు కూడా అలాగా సౌందర్యాన్ని ఇస్తుంది. ఇది కనకదుర్గమ్మ సందేశం మనకి. మనం కూడా కనకదుర్గమ్మలాగా ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? తల్లితో అనుబంధం కావాలి. జీవులు ఎన్నో రకాల అనుబంధాలు ఈ లోకంలో కలిగి ఉంటారు. తల్లితో కలిగే అనుబంధం అసమానమైనటువంటిది. ఆ అనుబంధం ఈ ప్రపంచంలో ఏ బంధాలతో పోల్చలేనటువంటిది. ఏ బంధాలు నశించినా నశించిపోవచ్చునుగాక, కానీ జగజ్జననితో ఉండేటువంటి అసమానమైనటువంటి ఆ బంధం మాత్రం ఎన్నటికీ మనకు నశించకుండా ఉండునుగాక అంటూ భక్తుడు దైవానితో అలాంటి అనుబంధాన్ని పెట్టుకొని తన అంతరంగమంతా అలాంటి దివ్య బంధంతో విలసిల్లాలి. జీవితం అప్పుడు బ్రహ్మానంద భరితమవుతుంది. అదే కనకదుర్గమ్మ తల్లి మనకందరికి ఇచ్చేటువంటి దివ్య సందేశం. ఈ నవీన కాలంలో చాలా పసుపు మీద గొప్ప రీసెర్చ్లు సాగాయి. అందరూ పసుపు ప్రయోజనం తెలుసుకొని ఇప్పుడు చాలామంది పసుపును అంటే వంటల్లో వాడడం వాళ్ళకు తెలియకపోయినా వాళ్ళ వంట విధానాలు వేరుగా ఉంటాయి కనుక వాళ్ళ పసుపును ఒక క్యాప్సూల్స్ రూపంలో అనేక ప్రదేశాల్లో ప్రపంచంలో తీసుకుంటున్నారు. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి పసుపును మన అమ్మ మనకు ప్రసాదించింది. ఏ అమ్మ? కొండ మీద ఉండే మన కనకదుర్గమ్మ. ఎప్పుడు తీయని, చల్లని, మధురమైనటువంటి నవ్వుతో ఉన్నటువంటి తల్లి, జీవకోట్లందరి క్షేమాన్ని కాంక్షించే తల్లి. ప్రపంచం అంతా తన బిడ్డలు గనక ఒక బిడ్డ ఇంటిలో ఒకరితో ఒకరు కొట్టుకుంటుంటే సాధారణమైన తల్లి కూడా వాళ్ళని వచ్చి మందలిస్తుంది. యుద్ధకాంక్ష లేనటువంటి మానవ జాతి కావాలని మహాతల్లి కోరుకుంటుంటుంది. అందుకని మన సమాజంలో మన హృదయాలు దైవ ధ్యానంతో, మన నమ్మకాలు, మన విశ్వాసాలు, ఏ దైవాన్ని పూజిస్తున్నామో అన్నటువంటిది ఎవరికి వాళ్ళు ఆరాధించుకోవచ్చు. అయితే అంతరంగం పవిత్రంగా ఉండాలి. ఇలాగ ఒకరినొకరం మోసాలు చేసుకుంటూ, ఒకరినొకరం అబద్ధాలు చెప్పుకుంటూ, నాటకాలు ఆడుకుంటూ ఇలాగ జీవిస్తే మన జీవితంలో విలువలు, ఈనాడు నవ్య నాగరికత ఆ విలువల్ని, మానవ బాంధవ్యాల్ని మట్టి పాలు చేసింది. ఈ బాంధవ్యాలు ఏ రోజో మనం పోగొట్టుకునేసాం. అవి ఆకాశంలోకి సుడిగాలి వచ్చినప్పుడు చిన్న గడ్డి పరక ఎగిరిపోయినట్లుగా ఈ విలువలు మన కాలంలో అలాగ ఎగిరిపోతూ వెళ్ళిపోతూ ఎక్కడికో వెళ్ళిపోయాయి. అందరూ అలాగ ఉన్నారని మనం చెప్పుకోకూడదు. అంటే సృష్టిలో ఒక అద్భుతమైన సౌందర్యం ఉంది. గాడిదను గుర్రాన్ని ఒకే గాట కట్టివేసి సృష్టి యొక్క మహత్తరమైనటువంటి సౌందర్యాన్ని మనం వినాశం చేయకూడదు.
మంచివాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఉన్నారు. కానీ చాలా వరకు విలువలు దెబ్బతిని సమాజంలో ఒక విధమైనటువంటి స్తబ్దత ఆవరించింది. అహల్యలాగా సమాజం చైతన్యాన్ని కోల్పోయింది. సమాజంలో మహానుభావులు చాలామంది రావాలి, చాలామంది పండితులు రావాలి, చాలామంది స్త్రీలు పురుషులు సామాన్యులు అందరూ కూడా ఈ మంచిని మనం అందరం నేర్చుకొని, అందరి ప్రబోధాలు మనం అందరం విని, ఆ మాటలతో మన జీవితాల్ని ఆచరణాత్మకంగా తీసుకొని పవిత్రీకరించుకొని సత్య సాక్షాత్కారాన్ని పొందగలిగేటువంటి శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి ఆ శక్తిని మనం సద్వినియోగం చేసుకొని ఒక మంచి సమాజాన్ని మనం కోరుకుందాం. అలాంటి సమాజం కోసం మనందరం తపస్సు చేద్దాం. ఎక్కడ మానవులు, స్త్రీలు, బాలికలు, పురుషులు, వృద్ధులు అందరూ తల ఎత్తుకొని శాంతిగా నడుస్తారో, ఎక్కడ అందరం సంతోషంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇల్లు, ప్రతి ఒక్కళ్ళకి విద్య, ప్రతి ఒక్కళ్ళకి నీళ్లు తాగడానికి, ప్రతి ఒక్కళ్ళకి అన్నం, భోంచేసేదానికి అన్నం, ప్రతి ఒక్కళ్ళకు శాంతి, ఇది ఇంకా ముఖ్యమైనటువంటిది. ఇవన్నీ కావాలని మనం తపస్సు చేద్దాం. అలాంటి మంచి సమాజం కోసం మనందరం కృషి చేద్దాం, మనందరం చేద్దాం. మీరు, నేను, ప్రతి ఒక్కళ్ళం చేద్దాం. అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుందని ఆశాభావాన్ని హృదయంలో కలిగి మనందరం ముందుకు సాగుతాం. జగన్మాత యొక్క మహానుగ్రహం అందరి మీద వెన్నెల ఏ విధంగా పౌర్ణమి రోజు వర్షిస్తుందో, తల్లి అమృత ప్రేమ తరతమ భేద దృష్టి లేకుండా పాపాత్ముడి మనస్సును కూడా మార్చి స్వార్థభావాలను కాల్చివేసి సర్వోన్నతమైనటువంటి నిస్వార్థత్వాన్ని, పవిత్రతని, ఆ స్వచ్ఛమైన అంతరంగాన్ని, అందరం హాయిగా ఉండి శాంతిగా ఉండే సమాజాన్ని తల్లి ప్రసాదించాలని హరిద్రాన్నైక రసిక అనేటువంటి నామం కలిగినటువంటి ఈ మంత్రంలో దుర్గమ్మకు పులిహార అంటే చాలా ప్రీతట. తల్లికి దాన్ని నివేదించి ఈ కోరికను కోరదాం. నా మంచి సమాజాన్ని ఇవ్వమ్మా, అందరికీ శాంతినివ్వమ్మా, మంచిగా ప్రతి ఒక్కళ్ళని తీర్చిదిద్దామని అమ్మవారిని భక్తితో వేడుకుందాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.